యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు కన్నీటి ప్రార్థన. మానవ జీవితంలో దైవభక్తులైన వారికి కన్నీటి విలువ ఏంటో తెలియాలి. చాలా మందికి కన్నీటి విలువ తెలియక ఉచితంగా ఎక్కడ పడితే అక్కడ కన్నీరు కాల్చేస్తూ ఉంటారు. కానీ నువ్వు కాల్చే కన్నీరు ప్రభు పాదాల మీద పడితే ఎంత అద్భుతం జరిగిందో ఈరోజు మెసేజ్ ద్వారా విందాం. వినడానికి సిద్ధపడిన వారు స్త్రీలు తల మీద ముసుగు వేసుకోండి, పురుషులు సంసిద్ధులై ప్రార్థనా పూర్వకంగా ఆలకించండి, రాసుకోండి. ఇద్దరు భక్తుల గురించి చెప్తున్నా ఈరోజు. ఒకటి ఎస్తేరు, రాణి ఎస్తేరు గురించి. రెండు ఏబు గురించి. ఏబు గ్రంథంలో ఏం రాయబడి ఉన్నది ఒకసారి చూద్దాం. 16వ అధ్యాయంలో వాక్యంలోకి వెళ్దాం. ఏబు గ్రంథము 16వ అధ్యాయం 19వ వచనం నుంచి చదువుతాం ఒకసారి. అక్కడ ఏమని రాయబడి ఉన్నది? ఏబు గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం. 16వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుదామండి. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములో ఉన్నాడు. నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందు ఉన్నాడు. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. నరుని విషయమే ఒకడు దేవునితో వ్యాజ్యమాడవలెనని నరపుత్రుని విషయమై వారి స్నేహితులతో వ్యాజ్యమాడవలెనని కోరి నేను దేవుని దృష్టి నుంచి దేవుని తట్టు. ఒక మాట అమ్మా, ఇక్కడ ఏమన్నా తెలుసా? తనకున్న బాధను బట్టి, తనకున్న సమస్యను బట్టి, తనకున్న అపహాస్యాలను బట్టి, అవహేళన బట్టి, అవమానాలను బట్టి, నిందలను బట్టి బాగా కృంగిపోతున్నాడు. ఎప్పుడు నిజంగా భక్తుడు అయితే, నిజంగా దైవభక్తి కలిగిన వ్యక్తివే అయితే, నిజంగా దేవుడితో ముఖాముఖిగా మాట్లాడే యథార్థ భక్తుడివే నువ్వైతే నీకు ఈ పరిస్థితులు వస్తాయి. నువ్వేం మాట్లాడుతున్నావు? అనేక మంది హేళన చేస్తున్నారంటే ఏమని, అవమానపరుస్తున్నారంటే ఏమని. ప్రియులారా, తనకు కలిగిన ఇబ్బందికరమైన పరిస్థితిని బట్టి ఏం మాట్లాడుతున్నారు? నరునికి దేవునికి మధ్య వ్యాజ్యమాడడానికి ఒకడు ఉన్నట్లయితే అది ఎంత గొప్పగా ఉంటుంది. నరుడు పక్షాన ఒకడు వ్యాజ్యమాడటానికి, దేవా ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది, ఎందుకు ఇలాంటి పరిస్థితులు నేను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. చాలా కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం. మనం కూడా మనకు కలిగిన విపత్కరమైన కొన్ని పరిస్థితులను బట్టి, మనం ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను బట్టి మనం కూడా అంటాం. ఏమంటాం తెలుసా? కొన్ని మాటలు, దేవుడే కానీ నాకు ముఖాముఖి కనబడితే, దేవుడే కానీ నాతో డైరెక్ట్ వచ్చి మాట్లాడితే నా బాధ అంతా దేవుడికి చెప్తా. అన్నా ఎవరన్నా ఏమా మీ దగ్గర నిజంగా దేవుడు వచ్చాడు వచ్చి అలా నిలబడితే, దేవుడు నాకు ప్రత్యక్షమైతే నేను కరెక్ట్గా దీని గురించి, ఎందుకంటే ఆదివారం వచ్చేసరికి ఆరాధనకు వెళ్ళటం అనేది నేను మారడంలా, సంఘక్రమం చొప్పున ఉపవాస ప్రార్థనలు నేను మానటల్లా, విజ్ఞాపన ప్రార్థనలు నేను మానటల్లా, సంఘక్రమం చొప్పున ఏకాంత ప్రార్థనలు నేను మానటల్లా. అంటే సంఘంలో ఎటువంటి క్రమం ఉందో ఆ క్రమాన్ని నేను ఆచరిస్తున్నప్పుడు దేవుడు నా మొర ఎందుకు ఆలకించాడు అని మనం అనుకోవాలి. దేవుడు గారు అనుకో, ఇన్ని పరిస్థితులు నేను క్రమం తప్పకుండా ప్రతిరోజు గంట ప్రార్థనలో నేను ఉంటున్నా, సంఘ క్రమంలో గంట ప్రార్థన ఉంది, గంట ప్రార్థనలు ఉంటున్నా, పరిచర్యలు ఉంది, పరిచర్యలు ఉంటున్నా, ప్రతి నెల 1వ తారీఖు ఆన్లైన్ ప్రేయర్ ఉంటుంది, ఆన్లైన్ ప్రేయర్లో నేను ఉంటున్నా, ఉపవాస ప్రార్థన ఉంటే ఉపవాస ప్రార్థనలు నేను ఉంటున్నా, విజ్ఞాపన ప్రార్థన అయితే విజ్ఞాపన ప్రార్థనలు నేను ఉంటున్నా, ఏకాంత ప్రార్థనలు పెడితే ఏకాంత ప్రార్థనలు నేను ఉంటున్నా. ఇన్ని క్రమాలు నేను కలిగి ఉన్నప్పుడు ఎందుకు దేవుడు నా ప్రార్థన కూడా ఆలకించడు అని ప్రతి మనిషికి ఒక ఆలోచన వచ్చింది. ఇంత క్రమం దైవజనుడు ఏం చెప్తున్నాడో ఆ క్రమాన్ని నేను పాటించినప్పుడు ఎందుకు నాకు ఈ శోధన, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ విపత్కరమైన పరిస్థితులు, ఎందుకు ఈ
నిందలు, ఎందుకు ఈ అవమానాలు అనేది ప్రతి మనిషికి వచ్చింది. భక్తుడైన యోబు పరిస్థితి కూడా. కానీ ఏమేమి ఆశపడుతున్నాడు తెలుసా? యోబు విశ్వాసం ఎంత గొప్పగా తెలుసా? 19వ వచనంలో మనం చూస్తే, మన పక్షాన వ్యాజ్యమాడని పరమందు ఒకడు ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన పరలోకంలో ఎవరున్నారంటే, పరలోకంలో సాక్షి. ఎంత గొప్ప మాట ఇది! నాకు సాక్షి అయిన వాడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ సాక్షి ఎవరో తెలుసా? ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఆ సాక్షి ప్రభువైన క్రీస్తు నాథుడు. యేసుక్రీస్తు గురించి ప్రవచనాత్మకంగా ముందుగానే యోబు భక్తుడు రాశాడు. మన ప్రత్యక్ష సాక్షి ఆయనే, మన క్రియలకు సాక్షి రూపకం ఆయనే, మన చేస్తున్న పరిచర్యకు సాక్షి ఆయనే. తండ్రి అయిన దేవుని దగ్గర మన పక్షాన వ్యాజ్యమాడు వాడు ఆయనే. అందుకే పేతురు ఏమంటున్న మాట మనం చూస్తే, పరలోకంలో నాకు సాక్షి ఉన్నాడు. మంచి మాట ఇది. విశ్వాస జీవితంలో జీవిస్తున్న మనం ఈ మాటను మనకు నమ్మి మనం కూడా అదే విశ్వాసాన్ని ఆచరించాలి. నేను చెప్తున్నా, చాలా మంది వ్యర్థంగా కన్నీళ్లు కలుస్తూ ఉంటారు. కార్చమాకండి. మన దేహంలో నుంచి కన్నీరు, కళ్ళలో నుంచి వచ్చే ఆ నీరు ఎంతో స్పష్టమైనది, స్వచ్ఛమైనది. ప్రతి మనిషి కంట్లో నుంచి వచ్చే నీళ్లు మంచి, చెడు కాదు. చెడ్డ నీళ్ళు వస్తాయి ఏమా? మంచి నీరు. ఒకవేళ అది చెడు నీరు అయితే కళ్ళకి ఎఫెక్ట్ వచ్చేది. గుర్తుంచుకోండి, కళ్ళ నుంచి కారుతుంది అని అంటే ఆ డ్రాప్ ఈ యొక్క దేహంలో ఉన్న ప్రతి అవయవంలో ఉన్న స్వచ్ఛమైన ప్రతి చిన్న చిన్న అణువు పరమాణువు అన్ని కూడా గ్యాదర్ ఒక డ్రాప్ గా కారుతుంది కళ్ళ రూపంలో. అంటే మానవ దేహంలోని ప్రతి నరంలో నుంచి, ఎముక కండరాల్లో నుంచి వస్తున్న ప్రతి నాడిలో నుంచి, నాడి వ్యవస్థలో నుంచి వస్తున్న శక్తి కన్నుల నుంచి కారుతున్న ఆ డ్రాపే, ఆ కన్నీటి బొట్టే. అది ఎంత స్వచ్ఛమైందో మన ప్రార్థనలో అంత స్వచ్ఛత ఉండాలి. అది ఎంత స్వచ్ఛమైంది అంటే, చూడండి, లోకంలో కూడా యాక్టింగ్ చేస్తూ కన్నీళ్ళు గార్చేవాళ్ళు ఉంటారు చాలా మంది, తెలుసా? ఏడుపు వచ్చినా రాకపోయినా ఏడ్చేవాళ్ళు ఉంటారు, ఏడ్చినట్టు నటించేవాళ్ళు ఉంటారు. ఆ ఏడుపు గురించి మనకు అక్కర్లేదు. కానీ నిజంగా ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతున్న యోబు జీవితంలో ఆయన కలిగిన నిందలు, అవమానాలను బట్టి ఒక కన్నీటి బొట్టు రాలుతుంది అని అనుకుంటే, ఆ అణువు కూడా కీర్తనాకారుడు దావీదు రాసిన కీర్తనలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఏముంటుందంటే, మన కన్నీటిని ఆయన కరుణ అనే కవలను పట్టుకుంటాడు. అంటే ఒక పాత్రలో పడుతుంది కన్నీటి బొట్టు. ఎక్కడ? ప్రార్థనా పూర్వకముగా కన్నీరు కార్చే ప్రతి బొట్టు కూడా విలువైన, వెలగలిగిన దేవుని పాత్ర. దేవదూతలు పట్టుకుంటే ఆ పాత్రలో మన కన్నీటి బొట్టు పడుతుంది. మనం అనుకుంటాం శరీరానుసారంగా ఈ కన్నీరంతా ఈ ముఖం మీద కారుతూ ఉండింది, నేను తుడుచుకుంటూ ఉంటాను. కాదమ్మా, అది కనిపించే, శరీరానుసారంగా కనిపించే కన్నీటి బొట్టు వేరు, ఆత్మానుసారమైన దుఃఖం వేరు. ఆత్మానుసారంగా ఆ కన్నీటి బొట్టు ఎక్కడ పడుతుందంటే, ఖచ్చితంగా ఆయన కరుణించే ఒక కవలిలో, ఒక పాత్రలో పడుతుంది. దైవభక్తులు అనబడిన వారు, దేవుని పిల్లలు అనబడిన వారు వ్యర్థముగా మన కన్నీటిని ఎప్పుడు కూడా కార్చకూడదు. యోబు భక్తుడు కన్నీరు కార్చాడు. భక్తుడే తన కలిగిన బాధను బట్టి కన్నీరు కార్చాడు. ఏమేం కార్చాడు? తన కలిగిన బాధను బట్టి. బాధలు కలిగితే ఏడవకుండా ఉంటారా? ఏడ్చాడు. ప్రతిసారి నిందించబడుతున్నా, అవమానించబడుతున్నామని ఏడ్చాడు, రోదన చేశాడు. బట్ ఆయన కన్నీటికి ఫలం ఏమని ఆశిస్తున్నాడు తెలుసా? నా పక్షాన పరలోకమందు ఒక సాక్షి ఉంటాడు అని, నా పక్షాన లేక నరుల పక్షాన వ్యాజ్యమాడేవాడు
చాలు అని నమ్మాడు. అంటే ఏబు కన్నీటి బొట్టుకి సాక్షాత్తము ఉన్నది పరలోకములో. అయితే ఏబు కన్నీరు కార్చాడు కదా. ఈ మాట చూడండి 21వ వచనంలో, నరపుత్రుని విషయమై వారి స్నేహితునితో వ్యాజ్యమాడవలెనని కోరి నేను దేవుని తట్టు దృష్టించి కన్నీళ్లు ప్రవాహంగా విడుచుచున్నాను. ఎవరి వైపు తిరిగి కన్నీరు కాస్తున్నాడైనా మనం గమనించాలి. కన్నీళ్లు మనుషుల మధ్య ఎప్పుడు మీరు కార్చకండి. ఒక మనిషి మధ్య కన్నీరు కారిస్తే మనం అపహాసం చేయబడతామో లేక అవహేళన పాలవుతామో జ్ఞాపకం చేసుకోండి. కానీ దేవుని పాదాల దగ్గర కన్నీళ్లు ప్రవాహంగా కారింది అంటే నీ జీవితంలో ఖచ్చితంగా ఒక అద్భుతం జరగడానికి సిద్ధంగా ఉన్నట్టే. నువ్వు కార్చే కన్నీరు దేవుని పాదాలను తడిపే రీతిలో ఉండాలి. ఆ పాత్రురాలైన స్త్రీ తన కన్నీటితో దేవుని పాదాలను కడిగినది. మనం ఎందుకు కడగకూడదు? దావీదు మహాభక్తుడు కన్నీరు కారుస్తుంటే ఆ ప్రవాహంలో పరుపు తేలి కొట్టుకొని పోతుంది. కీర్తనకారుడు రాసిన కీర్తనలో 6:6లో ఉంటుంది. 6వ అధ్యాయం 6వ వచనంలో, నా కన్నీటికి రాత్రంతా కార్చిన కన్నీటికి ప్రవాహానికి పరుపు తేలిపోయిందట. ప్రేమికులారా, కన్నీరు దేవుని దగ్గర కారిస్తే మన భారమంతా తేలిగ్గా మారిపోయింది. మనుషుల మధ్య కార్చిపోయింది, అపహాస్యం పాల్గొంటాం. ఒకటి, మనుషులందరూ చూస్తూ ఉండగా ఒక వ్యక్తి కన్నీరు కార్చాడండి. ప్రతి రాత్రి కన్నీరు విడుచు. దావీదు 6:6లో కీర్తనలు 6:6 అంటున్నాడు, ప్రతి రాత్రి కన్నీరు కారుస్తూ నా పరుపు అమ్మా తేల చేయుచు ఉన్నాడు. తేలికైపోతుందట. ఆమేన్, హల్లెలూయా. ఏదైతే భారంగా భావించాడో ఆ భారం ఈ కన్నీటి ప్రవాహంలో కొట్టుకుంటూ పోతుందట. ప్రియ దేవుని పిల్లలారా, కన్నీటికి ఉన్న విలువ దేవుని పాదాల దగ్గర మరొక దానికి దేనికి లేదు. దావీదు కన్నీరు కాలిస్తే తేలిపోయింది, ఎన్నోసార్లు చెప్పుకున్నాం కాబట్టి దీని గురించి చెప్పుకుని మాట్లాడుతున్నాను. బట్ ఏబు కన్నీటి ప్రవాహానికి గల కారణం చూడండి. కొద్ది సంవత్సరాలు గతించిన తర్వాత తిరిగి రాని మార్గానికి నేను వెళ్ళునైతే నా పుత్రుడి విషయమై వారి స్నేహితునితో వ్యాజ్యమాడవలెనని కోరి నేను దేవుని తట్టు దృష్టించి కన్నీరు ప్రవాహముగా. ఎవరైతే ఎగతాళి చేస్తున్నారో, ఎవరైతే నిందిస్తూ ఉన్నారో, ఎవరైతే అవమానపరచడానికి అపహాస్యం చేయడానికి చూస్తున్నారో, వాళ్ళు అపహాస్యం చేస్తున్నారు. అదే మనుషుల దగ్గరికి వెళ్ళి ఏడవట్లా, నన్ను ఎప్పుడు ఇంకెట్లా చేయబాకుండా మీకు దండం పెడతాను, చేయకండి, పదే పదే ఎందుకైనా నేను చేస్తాను అంటల్లా. ప్రభు దగ్గరికి వెళ్ళి కన్నీరు కాలుస్తుంటే అది ప్రవాహంగా మారిపోయింది. ప్రవాహంగా మారిపోయింది కాబట్టి ఏబు గ్రంథంలో మనం చూస్తాం, ఆయన కన్నీరు ప్రవాహంగా మారింది కాబట్టి ఆఖరిలో 30 వంతులుగాను 60 వంతులుగాను 100 వంతుల ఫలాన్ని ఏబు తిరిగి పొందుకున్నాడు. అబ్బా, పోగొట్టుకున్న దానికంటే, గతంలో పోయిన దానికంటే రెట్టింపు ఆశీర్వాదాలు తిరిగి మళ్ళా తెచ్చుకొని స్నేహితుల మధ్య గణపరచబడ్డాడు. ఏ స్నేహితుల మధ్య అయితే అవమానించబడ్డాడు, ఏ స్నేహితుల మధ్య అయితే అపహాస్యం పాలయ్యాడో అదే స్నేహితుల మధ్య దేవుడు ఘనంగా నిలబెట్టాడు ఏబుని. కన్నీటి ప్రార్థన ఒక ఘనమైన స్థితికి తీసుకుని వెళ్తుంది. కన్నీటి ప్రార్థన పరలోకంలో ఒక సాక్షిని మన కోసం నిలబెడుతుంది. జ్ఞాపకం చేసుకోండి. అంతేకాదు, అవమానాలు ఎక్కడైతే, నిందలు ఎక్కడైతే మనం మోస్తాం అదే ప్లేస్ లో ఘనతను కూడా దేవుడు ఇస్తాడు. కన్నీటి ప్రార్థన ఎక్కడ పోగొట్టుకున్నాం పెద్దలు అంటారు, ఎక్కడ పోగొట్టుకుంటామో అక్కడే చెప్పాలి, అక్కడే లెగవాల. ఎక్కడ పడ్డామో అక్కడే. ఈడ నడుస్తూ ఎక్కడ పడిపోయాను ముందుకి, నేను మొదలు తర్వాత తెలుగుతాను, కుదిరిద్దా? ఎక్కడ లెగుస్తాడు? వారు ఎక్కడ పడ్డాడో అక్కడే లెగుస్తాడు. దేవుని వాక్యం చెప్తుంది, ఏబు యొక్క కన్నీటి ప్రవాహం, ఏబు యొక్క విశ్వాసం ఒక గొప్ప సాక్షిని సంపాదించుకుంది.
ఏబు కన్నీటి ప్రార్థన గొప్ప రెట్టింపు ఆత్మ అభిషేకాన్ని పొందుకోవడమే కాదు, రెట్టింపు ఐశ్వర్యాన్ని ఘనతను పోగొట్టుకున్న ప్రాంతంలోనే ఇచ్చింది. నీ స్థితిలో, నువ్వున్న పరిస్థితిలో నీ బంధువులుగా స్నేహితులుగా నిన్ను ఎవరన్నా అట్లా అవమానపరుస్తున్నారా? వారి మధ్య నువ్వు గనపరచబడాలా? వారి మధ్య నువ్వు లేవనెత్తబడాలా? జ్ఞాపకం చేసుకొని నీ కన్నీటిని ప్రవాహంగా మార్చుకో. దేవుని పాదాల దగ్గర ఏ స్నేహితులైతే, ఏ బంధువులైతే, ఏ వ్యక్తులైతే నిన్ను అవమానించి, నిందించి, అపహాస్యం పాలు చేశారో, నీ విశ్వాసానికి ఒక సాక్షి పరమందు ఉన్నాడు అని గుర్తుంచుకో. నువ్వు కార్చే కన్నీటికి బొట్టుకి విలువేంటో తెలుసా? పోగొట్టుకున్న దానికంటే రెట్టింపు ఆధిక్యతను, ఘనతను ఏ స్థలంలో నువ్వు అవమానించబడి అదే స్థలంలో లేచి నిలబెడుతుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకనే మన కన్నీరు చాలా విలువైనది. యేసు ప్రభువు కూడా కన్నీరు కార్చారు. అది ఇంకోసారి చెప్పుకున్నాం. తర్వాత ఏమో కన్నీటి ప్రార్థన ఏం సంపాదించి పెట్టిందంటే, విశ్వాసం ద్వారా పరలోకంలో ఒక సాక్షిని సంపాదించుకున్నది. కన్నీటి ప్రార్థన ద్వారా అధికమైన ఘనతను సంపాదించుకున్నాడు. అంటే మన కన్నీరు పోగొట్టుకున్నదాన్ని కూడా తీసుకొచ్చింది. మన కన్నీరు ఎలాంటిదో తెలుసామా? మనం ఏ ఆరోగ్యం పోగొట్టుకున్నామో ఆరోగ్యాన్ని ఇచ్చింది, ఏ ఐశ్వర్యాన్ని పోగొట్టుకుంటే ఐశ్వర్యాన్ని ఇచ్చింది. ఎక్కడైతే అవమానం, నిందకు ప్రతిగా ఏమిస్తాడు? స్తుతి వస్త్రమును, అవమానానికి ప్రతిగా ఆనంద వస్త్రమును నీకు ధరింపజేస్తాను అని అంటాడు యెషయా గ్రంథంలో. నిజంగా నిందించబడుతున్నావా? అవమానించబడుతున్నావా? అపహాస్యం చేయబడుతున్నావా? బాధపడద్దు. నీకున్న బాధ అంతా కూడా కన్నీటి రూపంలో దేవుని దగ్గర కాచు. రెట్టింపు ఘనత దేవుడు నీ శత్రువుల ఎదుట ఇచ్చి నేను గొప్పదానిగా గొప్పవాడిగా చేస్తాడు. అంతేగాని కన్నీళ్ళు వచ్చింది కదా, రెడీ ఉంది కదా, ఇప్పుడు ప్రస్తుతం కాచేద్దాం మా అన్నదమ్ముల ముందు, నా అక్క చెల్లెల ముందు కాస్త బాగా నిలబడతారు. ఎందుకంటే మన కన్నీటికి ఒక విలువ ఉంది. ఎంత విలువ తెలుసామా? ఈ కన్నీటి పొట్టు కారుతుంటే పోగొట్టుకున్న ఆశీర్వాదాలు వెనక్కి తీసుకొచ్చి మన కాళ్ళ దగ్గర పడేస్తుంది. ఎంత గొప్పది కన్నీటి ప్రాంతం. పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని ఏమికి ఇచ్చింది, పోగొట్టుకున్న ఐశ్వర్యాన్ని ఇచ్చింది, ఇంకోటి రెట్టింపు ఘనతను కూడా ఇచ్చింది. కన్నీటి ప్రాంతం ఏమి ఇచ్చిందట? పోగొట్టుకున్న ఆస్తిని, చెప్పండి, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఘనతను. అబ్బబ్బ, ఇన్ని ఇస్తుంటే నువ్వు కన్నీరు ఎక్కడో కారుతావే, నాకు అర్థం కాదు. కార్చొచ్చట తప్పు కదా? నువ్వు కార్చిన కన్నీరు ఎక్కడ పడితే అక్కడ మనుషుల దగ్గర కారితే కరెక్టేనా? ఎక్కడ కార్చాలి ఇప్పుడు? చూడండి, దేవుడిని ఈ యొక్క ఏబు భక్తుడు ఏమంటున్నాడు ఈ మాట ఏబు గ్రంథంలో, నేను దేవుని తట్టు దృష్టించి, ఎక్కడ దృష్టిస్తున్నాడంటే ఆయన దేవుని తట్టు దృష్టించి కన్నీరు ప్రవాహముగా చెప్పాలా విడుచుచు. దేవుని దృష్టించి అంటే దేవుని వైపే తన దృష్టి, ఇంకెవరి వైపు ఉందా? మనుషుల వైపు ఉందా? అధికారుల వైపు, అధిపతుల వైపు ఉందా? దేవుని వైపే దృష్టి ఉండాలి, మనుషుల వైపు కాదు. ఎందుకు? మనుషుల దగ్గర కాల్చే కన్నీరు అపహాస్యం చేయబడతాం, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, హేళన చేయబడతాం. మన ముందు అమ్మమ్మ ఊరుకొరతాని బంగారం అని అంటారు, ఉట్టిదే, దొంగలే. వెళ్ళిన తర్వాత ఇప్పుడు తెక్క తిన్నగా ఉంది చూడు ఎట్టేడుతుంది అంటారు లేదా? ఎవరైనా సరే నిజంగా మనస్ఫూర్తిగా మనం ఏడుస్తుంటే ఓదార్చేవాళ్ళు ఉన్నారు, మనల్ని ఓదార్చేవాళ్ళు ఉన్నారా? ఎవ్వరు నిజం చెప్తున్నా, నిన్ను నన్ను ఓదార్చేవాడు ఆ దేవుడు మాత్రమే. దేవుడు తప్ప మనల్ని ఎవరు కూడా ఓదార్చలేరు. ఒకవేళ ఓదార్స్తున్నాను అని చెప్పినా అది యాక్టింగ్. నమ్మద్దు. ఓదార్చువాడు దేవుడే కాబట్టి ఆ కన్నీటిని ప్రవాహంగా దేవుని పాదాల దగ్గర కారిస్తే, ఒక పాపాత్మురాలైన స్త్రీ, సమాధానం లేనికరమైన పరిస్థితుల్లో ఉన్న స్త్రీ, లోకసువార్త 7వ అధ్యాయం ఆఖరిలో ఉంటుంది, ప్రవాహంగా మార్చుకొని ఆ దేవుని మాట్లాడతాయి. ప్రభు అంటాడు, కుమారి విశ్వాసం గలదానమే, సమాధానం చెప్పనుంచమ్మా వెళ్ళు అంటాడు. ప్రియ దేవుని పిల్లగా, సమాధానం లేని జీవితాలకు సమాధానం ఇచ్చేది కన్నీటి ప్రార్థన. పోగొట్టుకున్న ఐశ్వర్యం, ఆరోగ్యాన్ని ఇచ్చేది కన్నీటి ప్రార్థన.
నీ జీవితంలో ప్రతి మనిషికి ఏం కావాలా? ఏ మనిషి ఏం కోరుకుంటాడు? మంచి ఆరోగ్యం. ఏం కోరుకుంటారమ్మా? మీరు ఎంట్రన్స్ చదివేసరికి తెల్లారి మీరు వదిలే. మనకి ఏం కావాలి? ఏం కోరుకుంటాం మనం? ప్రతి మనిషి ఫస్ట్ ఏం కోరుకుంటాం? మంచి ఆరోగ్యం. తర్వాత నిజం చెప్పండి, ఐశ్వర్యం. అవునా కదా? తర్వాత పేరు ప్రఖ్యాతులు, అంటే ఘనత కోరుకుంటాం లేదా? మంచి పేరు ఉండాలి. నాకు కూడా, నేను కూడా గొప్పదాని అవ్వాలా, నేను ఎమ్మెల్యే అవ్వాలా, ఎంపీ అవ్వాలా, లేకపోతే మిలీనియర్ అవ్వాలా, డిలీనియర్ ఏదో అని మనం అనుకుంటూ ఉంటాం. ఇలాంటి ఘనత మనకి జరగాలంటే, ఇంకో ఘనత మనకు కావాలంటే మనం ఏం చేయాలా? మనుషుల దగ్గరికి వెళ్ళి అని ఆడవద్దు. ఎవరి దగ్గర ఏడవాలా? ఎవరి దగ్గర కన్నీళ్ళు పెట్టుకోవాలా? నీ కన్నీరు ఏం చేసింది తెలుసా? నీ గొప్ప ఐశ్వర్యాన్ని ఇచ్చింది. నీ కన్నీరే నీకు ఆరోగ్యం, నీ కన్నీరే నీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది, నీ కన్నీరే ఘనతనిస్తుంది. అయితే దేవుణ్ణి దృష్టిస్తున్నావా? దెయ్యాన్ని దృష్టిస్తున్నావు. ఎవరు దృష్టిస్తున్నావు? దేవుని వైపు ఉంటే నీకు ఆరోగ్యం వచ్చినట్టే, దేవుని వైపు ఉంటే చాలు నీ దృష్టి, నీకు ఐశ్వర్యం వచ్చినట్టే, దేవుని వైపు ఉంటే చాలు నువ్వు గణపరచబడినట్లే. దేవుని వైపు కాక ఇంకొక వైపు ఉన్నావా? పరిస్థితులన్నీ కూడా మరలా తారుమారైపోతాయి. కనుక నీ కన్నీరు ఏం పని చేసింది నీకు చెప్పాలా? నీ కన్నీరు ప్రార్థన ఏం పని చేసింది? మొట్టమొదట ఆరోగ్యాన్ని ఇచ్చింది. రెండోది, మూడోది, అరే కన్నీరు ఇంత పని చేస్తుంది, ఎందుకు ఊర కాలుస్తావు? నా ముందు ఎవరైనా కన్నీరు గార్చారు ఈసారి ఉచితంగా, అప్పుడు చెప్తా ఎందుకు కాలుస్తున్నావు కన్నీరు అని. నా ముందు కాదు, లేక నీ భర్త ముందు కాదు, లేక నీ అన్నదమ్ముల ముందు కాదు, నీ అక్క చెల్లెల ముందు కాదు, మన స్నేహితుల ముందు కాదు. కార్చాల్సిన కన్నీరు ఏమంటున్నాడు? నేను దేవుని వైపు దృష్టి ఉంచి, ఎవరి వైపు అంట? దేవుని వైపు దృష్టి ఉంచి ఏం చేస్తున్నాడు? వాక్యం చదవండి. దేవుని వైపు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా, చెప్పాలా? కిరణ్ చెప్పును. కన్నీళ్లు ప్రవాహంగా విడిచుచు. ఆ గడవ బట్టి ఏం జరిగింది? దేవునికి ఒకటి, పోయిన ఆరోగ్యము వచ్చేసింది. కన్నీళ్ళలో ఎంత శక్తి ఉందో తెలిసే ఇప్పుడు మీకు. పోయిన ఆరోగ్యం వచ్చిందా? ఐశ్వర్యం వచ్చిందా? ఘనత వచ్చిందా? అబ్బా, ఐశ్వర్యం ఎంత వచ్చింది? పోయినట్టు రెట్టింపు, డబల్. అది 30 వంతులు గాను, 60 వంతులు గాను, 100 వంతులు గాను వచ్చింది. ఘనత పోగొట్టుకున్న దానికంటే ఇంకా ఎక్కువ. అబ్బా, కన్నీటిలో ఎంత శక్తి ఉంటే పెద్దగా నీ కన్నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ కాచబాక. దేవుని బలిపీఠములని నీకు ఏదైనా హృదయపూర్వకంగా నీ మనసు నలిగిపోయి వేదనతో ఉందా? ఆ బలిపీఠం దగ్గర నీ కన్నీటి గుర్తు రావచ్చు. అది ఎక్కడ పడింది ఆ కన్నీటి బట్టి? ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, దేవుని కరుణ అనే కవలిలో లేక పాత్రలో, దేవుని పాత్రలో మన కన్నీటి గుర్తు పడాలని నేల మీద కాదు రావాల్సింది. గుర్తుంచుకున్నాను. కన్నీరు చాలా మంది కలుస్తారు. భక్తులు అవమానపరుస్తున్నారని, కొంతమంది భార్యలు నా భార్య నన్ను అవమానపరుస్తుంది, అపహాస్యం చేస్తుందని, కొంతమంది భార్యలు భర్తల గురించి, భార్యాభర్తలు అన్నదమ్ములు అక్క చెల్లెల గురించి, అన్నదమ్ములు అక్క చెల్లెల గురించి రకరకాలుగా నా అన్న ఇలా అన్నాడు, నా తమ్ముడు ఇలా అన్నాడు, నా అక్క ఇలా ఉంది, నా చెల్లి ఇలా ఉంది, నా తోడబుట్టిన వాళ్ళే నన్ను అవమానపరుస్తున్నాడని బాధపడుతున్నారే. దేవుని వైపు నీ దృష్టి ఉంచు, కన్నీళ్లు ప్రవాహంగా కార్చు. నీ పరిస్థితులన్నీ కూడా అలా మారిపోతాయి. ఏ పరిస్థితులు మార్చగలిగింది? నీ పరిస్థితులు మార్చగా. అర్థమైన వాళ్ళు దేవుడు స్తుతించండి. ఇప్పుడు నేను ప్రశ్న వేస్తున్నాను మీకు. కన్నీరు ప్రవాహంగా కార్చిన ఏబుకి ఆ ప్రవాహంగా కాల్స్తున్న కన్నీరు ఎక్కడ పట్టబడింది? ఎక్కడ కాలింది? అది దేంట్లోకి వెళ్ళిపోయింది? దేవుని పాత్ర. బలంగా చెప్పాలి, చెప్పేది అనరాకండి. మనకు దేవుడు నూరిచ్చాడు కాబట్టి గట్టి చూద్దాం. కన్నీరు ఎక్కడ పట్టబడింది? ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ పట్టబడింది? దేవుని కరుణ అనే కవల్లో పట్టబడింది. అంటే కొలత వేస్తాడు దేవుడు, తోక వేస్తాడు త్రాచులో.
కార్చే కన్నీటి కొడుతుంది తెలుసా? నువ్వెంత కన్నీరు కార్చావో అంత గొప్పగా హెచ్చింపు పొందుతావు. రెండవది, ఆ కన్నీటి ద్వారా వచ్చే ఫలాలు. ఆ కన్నీరు ప్రవాహం వరకే దేవుని పాదాలు తాకగానే మొట్టమొదటి ఫలం ఏమొచ్చి తెలుసా నీకు? ఆరోగ్యం వస్తుంది. చప్పట్లు దేవుస్తుంది. హల్లెలూయా. ఆరోగ్యం. రెండవది ఐశ్వర్యం. ఆమేన్. హల్లెలూయా. మూడవది రెట్టింపు ఘనత. అబ్బా, ఇప్పుడు చెప్పండి, కన్నీళ్ళు వెంట కాలుస్తారు. ఎవరైనా శారమా చెప్పమ్మా అనమాక. ఇప్పుడు డాక్టర్లు డబ్బు తీసుకుని ఒక్కరు కూడా రూపాయి లేదు అనమాక. నువ్వు కాల్చే కన్నీరు లేదు, ఎక్కడ కాల్చాలా? దేవుని పాదాల దగ్గర కాల్చు. మంచి ఆరోగ్యం వచ్చింది. రెండవది, డబ్బులన్నీ అప్పుడుగా కడతానని అనుకున్నావే, ఆ పోగొట్టుకున్న ఎన్ని దేవుడు మరలా నీకు ఇస్తాడు. మూడవది, గొప్పదానిగా చేస్తాడు నిన్ను. ఎలా చేస్తాడమ్మా? గొప్పదానిగా. ఎవ్వరు కూడా అబ్బా గౌరవ చూడు ఎంత గొప్పగా ఎదిగిందో అలానే ఏం చేయాలి? ఇంట్లో కూర్చొని ఏడుతా ఉంటారా? ఈసారి నేను ఏడతో చూసానా? ఊరుకో. దేవుని పాదాల దగ్గర. ఎందుకంటే నీ కన్నీరు విలువైందమ్మా. విలువైన కన్నీటిని విలువైన దేవుని కరుణ అనే పాత్రలో పోయేటట్టు చేయండి. దేవుడు విలువిస్తాడు. ఒక వ్యక్తి ఏం చేసింది తెలుసా? ఇలాంటి ఒక తల్లి శాసనాన్ని తిరగరాయించేసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం చేసింది తెలుసా? కన్నీరు కాచి ఆమె కన్నీటి బొట్టు శాసనాన్ని తిరగరాయించింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చట్టాన్ని మార్చేసింది, పరిస్థితులు మార్చేసింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక జాతిని సంరక్షించింది ఆమె ఎస్తేరు. ఎస్తేరు గ్రంథంలో చూద్దాం మాట. 8వ అధ్యాయం 3 నుంచి చదువుదాం. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుకుంటూ వద్దాం. అక్కడ ఏమని రాయబడి ఉన్నది? ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుదాం మనం. మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని అతని పాదముల మీద పడి 418వ పేజీ 8వ అధ్యాయము ఎస్తేరు గ్రంథము నేను చదువుతున్న 3వ వచనము. ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకుని అతని పాదాల మీద పడి అగాగీయుడైన హామాను చేసిన కీడును అతడు యూదులకు విరోధముగా తలచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతనిని వేడుకొనగా రాజు బంగారుదండము ఎస్తేరు తట్టు చాపెను. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి, రాజు తమ సమ్మతి అయిన తమ దృష్టికి నేను దయ పొందిన దానిని రాజు అయిన తమ ఎదుట ఈ సరితంగా తోచినలా తమ దృష్టికి నేను ఇంపైన దానిని రాజువైన తమ సకల సంస్థానంలో నుండి యూదులు నాశనం చేయమని హమ్మదాను కుమారుడైన అగాగీయుడైన హామాను రాయించిన తాకీదుల చొప్పున జరగకుండానట్లు వాటిని రద్దు చేయుట మాత్రమే ఇయ్యుడి. ఆహా, చూడండి, ఇదంతా ఇంటికి చదువుకోండి మీరు. యూదుల్ని నాశనం చేయాలని ఒక శాసనం చేయించాడు గాగీయుడైనటువంటి హామాను. దుర్మార్గుడు. యూదులను చంపాలని శాసనం, చట్టం చేశాడు. ఆ చట్టం జరగకుండా ఉండాలి అంటే ఆ చట్టాన్ని రద్దు చేయాలి. అర్థం కాని పరిస్థితిలో యూదులు ఉన్నారు. కన్నీరు కాలుస్తుంది ఎస్తేరు కూడా. నా జాతి ప్రజలందరూ మరణము మరణ భయంతో యూదులందరూ కూడా గజగజలాడిపోతూ ఉన్నారు. మరణ భయంతో గజగజలాడుతూ ఉంటాం మనం కూడా కొన్ని సందర్భాల్లో. భయంకర
భయంకరమైన కరోనా విపత్తు ఉపద్రవంలా వచ్చి పడగానే కరోనా పక్కింటుడికి వచ్చిందంట, ఎదురింటుడికి వచ్చిందంట, పక్క వీధిలో వాళ్ళకి 10 మందికి వచ్చి 10 మంది చచ్చిపోయారంట. మరణ భయాన్ని మనకు కలుగు చేసి ఉంటే, ఆ రోగాలు మరణ భయాన్ని మనకు కలుగు చేస్తే, మన కన్నీటి ప్రార్థన మరణ భయములో నుండి మనల్ని ఉన్నతమైన స్థితిలో రాజు శాసనం చేశాడు యూదులందరినీ చంపేసేయాలని. ఓ జాతి సమూలంగా నాశనం చేయకుండా చూసి జాతి ప్రజలు మరణానికి సమీపంగా ఉన్నారు. ఉపవాసం ఒక రాణి మహారాజు నాకేమనుకున్నా ఉపవాస దీక్ష పోని ప్రార్థనాపూర్వకంగా అదే కన్నీటి ప్రవాహంతో ఎక్కడికి వెళ్ళిందంటే రాజు దగ్గరికి వెళ్ళింది. అని ఏంటి విచారమునా ఏంటంటే తన దుఃఖం అంతా వెనకబడుతూ ఉండగా ప్రభు తన దూతలను పంపించి ఆ కరుణని కవలాల పట్టుకుని ఉన్న ఉపవాస ప్రార్థనలో ఎస్తేర్ని కాల్సిన కన్నీటి బొట్టంతా కూడా ఎక్కడ పడుతుంది? ఇప్పుడు దేవుని కరుణ అనే కవలని పడుతుంది. సమాధానం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? రాజు నోటి నుంచి వచ్చింది. దేవుడు ఏం చేశాడు? రాజుని ప్రేరేపించాడు. ఎట్టి పరిస్థితుల్లో యూదుల్ని చంపడానికి వీల్లేదు, ఈ యొక్క శాసనం రద్దు చేయబడింది అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రాణి ఎస్తేరు యొక్క కన్నీటి ప్రార్థన యూదులను సంరక్షించింది. నీ కన్నీటి ప్రార్థన నీ అన్నదమ్ముల కుటుంబాల్లో, నీ అక్క చెల్లెల కుటుంబాల్లో, నీ తోడబుట్టిన వాళ్ళ కుటుంబాన్ని, నీ ఇరుగు పొరుగు వారిని, స్నేహితులు అనుకున్న వారి కుటుంబాలు ప్రాణ భయంతో ఉక్కిరి బిక్కిరై నలిగిపోతూ ఉన్నారా? కన్నీటి ప్రార్థన కన్నీటి ప్రార్థనలు చేసుకున్నట్లయితే, ఆ కన్నీటి ప్రవాహం వెళ్ళి ప్రభు మనల్ని కడిగినట్లయితే, ఆ మరణ భయం నుండి తప్పించుకోవాలి. కొన్ని కోర్టు కేసులు ఉంటాయి, కొన్ని రకాల వివాదాలు ఉంటాయి, కొన్ని రకాల కేసుల్లో నలిగిపోతూ ఉంటాం. దాంట్లో ఏమి ఉండదు పాపం. మన మధ్య ఒక వ్యక్తి నాకు చెప్తున్నాడు, అలా పాపం వాళ్ళు భలే ఇరుక్కున్నారన్న. ఏమి ఇరుక్కున్నారన్నా అంటే, అలా వాళ్ళు ఏం చేయలేదన్నా, ఏం చేయలే, కానీ తీసుకెళ్ళిపోయారు, మరణ కేసులో వీళ్ళు ఉన్నారు అని చెప్పి. కానీ మరణ భయంతో చాలా కాలం గజగజగజగజగజాడిపోయారు జైల్లో. అంటే దేవుడే ఎవరంట? దేవుడే వారు ఆ యొక్క మర్డర్ కేసులో, మర్డర్ జరుగుతున్న సమయంలో వారి పాత్ర ఏ మాత్రం లేదని కోర్టు డిక్లేర్ చేసి కేసు కొట్టేసింది. చట్టం ఏంది? మర్డర్ చేసాడని తీసుకెళ్ళి లోన పడేసి చంపడం అంటే ఉరిది అనుకో. శిక్ష విధించడానికి జైల్లో పెట్టేశారు. ఇంటి దగ్గర భార్య బిడ్డలు అంగలారుస్తూ ఉన్నారు. ఆ భార్య చేసిన ప్రార్థన ఎలా మారిపోయింది తెలుసా? ఆ భార్య చేసిన కన్నీరు ఎంత ప్రవాహంగా మారిపోయింది తెలుసా? ఆ భార్య కన్నీటి ప్రార్థన ప్రవాహంగా మారిపోయి దేవుని పాదాలు తడుపగా ఆయన కరుణ అనే కవలిలో, ఆయన పాత్రలో తూకం వేసినప్పుడు ఈమె చేసిన ప్రార్థన యథార్థమైనది, దేవుని దృష్టిలో యథార్థత కనబడింది. వెంటనే చట్టం ఎలా మారిపోయిందట? అలా చుట్టంలాగా మారిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరణ భయం నుండి వారిని కాపాడి ఇంటికి తీసుకురాగానే నేను చూశాను, అది వీడియో క్లిప్ మీద చూపించిన, టీవీలో కూడా చెప్పినట్టున్నారు బహుశా ఓడి. వాళ్ళ ఇంటికి రాగానే భార్య బిడ్డలు కౌగులించుకొని ఎంతగా ఏడ్చారు, ఎంతగా బోధించారు. కారణం ఏ తప్పు చేయలే. ఆమె అంటుంది కదా, సాక్షి యూట్యూబ్లోనే ఎక్కడో చూశారు, వేరే వాళ్ళు కూడా చెప్పారు. ఆమె అంటుంది కదా, ఇంకా నా భర్త రాడు, నా భర్తకి ఇక విమోచన లేదు, వాస్తవంగా ఆయన ఏ తప్పు చేయలేదు. ప్రభువా నువ్వు చూచువాడవు కదా, వాక్యంలో రాయబడింది కదా, నువ్వు చూస్తున్నావు, మానవులందరినీ దృష్టికరిస్తున్నావు. ఎవరి దృష్టి, ఎవరి నీ కళ్ళ దృష్టి ఎవరి మీద ఉంది అంటే నీ ఎందుకు భయం భక్తి కలిగిన వారి మీద ఉంది అన్నావు కదా. ప్రభువా నేను అడుగుతున్నానయ్యా, నా భక్తి ఏ పాపం చేయలేదు, నా భర్తను రక్షించాయా అన్నప్పుడు మరణ భయం నుండి రక్షించి ఇంటికి తీసుకొచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఎస్తేరు ప్రార్థన కూడా యూదులందరికీ మరణ భయం, చనిపోతున్నారు, ఇంకా చావు దగ్గరకు వచ్చేసింది. ఈ చట్టం అమలైతే యూదా జాతి ప్రజలు అనేవాడు ఒక్కడు కూడా మిగిలి ఉండడు.
ఎస్తేరు కార్చిన కన్నీటి ప్రార్థన ప్రవాహంగా మారిపోయి ప్రభు పాదాలు తడిపినప్పుడు, ఆ కన్నీరు త్రాసులో తోయబడినప్పుడు ఎస్తేరు ప్రార్థన ఆధిక్యతను సంపాదించుకుంది. వెంటనే రాజు శాసనాన్ని మార్చేసి ఆమేన్ హల్లెలూయా చేసిన చట్టాన్ని రద్దు చేసి యూదులకు క్షేమం కలుగుగా కాల్చారు. ఏ మనుషులైతే చంపాలనుకున్నారో కన్నీటి బొట్టు విలువ తెలుసా? జాతి జాతిని సంరక్షించి ఒక కన్నీటి బొట్టు ఏమి కాలిస్తే ఆరోగ్యాన్ని ఇచ్చింది, ఐశ్వర్యాన్ని ఇచ్చింది, ఘనతనిచ్చింది. ఎస్తేరు రాణి కార్చిన కన్నీరు ఒక జాతిని సంరక్షించింది. దేవుడి మాటలు దీవించుగాక. మరి నువ్వు కార్చే కన్నీరు ఎలా ఉంది? నీ కన్నీటి బొట్టు విలువ జ్ఞాపకం చేసుకో. దేవుడు ప్రతి దైవ భక్తుని యొక్క కన్నీటి బొట్టుకు విలువ ఉందని చెప్తున్నాడు. ఆ కన్నీటి బొట్టు త్రాచులో తూయబడినప్పుడు ఆధిక్యతను సంపాదించుకుంటే నీకు ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, ఘనత ఉంటుంది. అంతేకాదు తిరగబడిన శాసనాలు, రాయబడిన శాసనాలు తిరగబడి రాయబడినట్టు చేస్తాయి. కనుక కన్నీరు అనేది ఎక్కడ పడితే అక్కడ మీరు కార్చొద్దు. ఎక్కడ కార్చాలా? దేవుని వైపు చూస్తూ, దేవుణ్ణి దృష్టీకరిస్తూ ఆయన దగ్గరే మనం కన్నీరు కార్చేవారిగా ఉండాలి. ఇప్పుడు మనం మనకున్న బాధను బట్టి, మనకున్న సమస్యను బట్టి ప్రార్థన చేద్దాం. మన కన్నీరు ఈ రోజు మొదలుకొని దేవుని పాదాల దగ్గర కాడుతాం. దేవుడి మాటలు దీవించిన గాక. విలువైనది మన కన్నీటి బొట్టు, వెల కట్టలేనంత గొప్ప విలువైనది. శాసనాలు మార్చేది మన కన్నీటి బొట్టు, ఆరోగ్యాన్ని ఇచ్చేది మన కన్నీటి బొట్టు, ఐశ్వర్యాన్ని ఇచ్చేది కన్నీటి బొట్టు, ఘనతలు ఇచ్చేది కన్నీటి బొట్టు. ఈ కన్నీటి బొట్టు వ్యర్థం చేయక దేవుని పాదాల దగ్గర కాడుతాం. ప్రార్థిద్దాం. అందరూ తల వచ్చండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, స్తోత్రమయ్యా. ఎవరైతే కన్నీటి బొట్టు వ్యర్థంగా కారుస్తున్నారో వారందరికీ కూడా ఈ కన్నీరు వ్యర్థము చేయక దేవుని వైపు దృష్టీకరించి కన్నీరును ప్రవాహముగా కార్చు విడిచిన ఎడలా నీకు నీ దేహానికి గొప్ప ఆరోగ్యము, నీ జీవితానికి ఐశ్వర్యము, నీకు గొప్ప ఘనతను, పేరును అనుగ్రహిస్తాను. అంతేకాదు చట్టం ఏదైతే నీకు వ్యతిరేకం ఉందో నీకు వ్యతిరేకమైన చట్టాన్ని కూడా నేను మార్చివేస్తానని కన్నీటి బొట్టు చెబుతున్నది. ప్రభా దేవా సహాయం దయచేయి. ఓ కన్నీటి బొట్టు ఎంత విలువైనదా! ఆమె కన్నీరు కార్చినప్పుడు రోగముల మీద కన్నీరు కారుస్తాం, ఆస్తిపాస్తుల తగాదాల మీద కన్నీరు కారుస్తాం, అన్నదమ్ముల మధ్య గొడవలు బట్టి కన్నీరు కారుస్తాం, రోగాలను బట్టి, అనారోగ్యమైన పరిస్థితులను బట్టి, ఆర్థికమైన స్థితిగతులను బట్టి, అనేక రకాల పరిస్థితులను బట్టి మేము నిందలు, అవమానాలను బట్టి కన్నీరు కారుస్తాం. కార్చే కన్నీరు నిన్ను దృష్టీకరించి కార్చినట్లయితే మా బ్రతుకు మారుతుందని సెలవిచ్చిన వాడా ఈ పాదాల దగ్గర అడుగుతున్నామయ్యా. నా ప్రియ సహోదరి సహోదరులు ఎందరైతే ప్రభా ఉద్యోగం లేక, వ్యాపారం సరిలేక, అప్పులు బాధలు నలిగిపోతూ అనారోగ్యమైన పరిస్థితుల్లో ఉండి వేదనతో ఉన్న ప్రతి బిడ్డను మీరు దృష్టీకరించండి. సహాయం దయచేయండి. కన్నీరు కార్చిన నా ప్రియ సహోదరి, నీ కన్నీటికి విలువ ఉందమ్మా. దేవుడు గొప్ప స్థితిలో నిలబెట్టని స్థితిలో ఉన్నాడు. కనుకనే ఈ యొక్క మాటలు నీ కొరకు చెప్పబడి ఉన్నాయి. దేవానికి స్తోత్రమయ్యా. ఎవరైతే కన్నీరు కారుస్తూ ఆరని మంటలనే ఆరని ఆ కన్నీటి బొట్టు, ఆ తడి, ఆ చెమ్మ ప్రభువా అయా కళ్ళ నుండి కాలుచున్న ఆ చెమ్మ ఇంకా ఆరలేదా? దేవా సహాయం దయచేయి. నీ కృపాస్తులు తోడు ఉంచండి. నీ బిడ్డల పక్షాన్ని మీరున్నారని మరొకసారి రూఢిపరచండి. నీ సేవకుని మాట రూఢిపరచండి. తండ్రి నీకు స్తోత్రాలు. ఈ యొక్క ప్రార్థనలు ఏకీభవించిన ఈ వాక్యం విన్న ప్రతి చెల్లిని, ప్రతి అక్కను, ప్రతి తమ్ముడిని, ప్రతి తల్లిని జ్ఞాపకం చేసుకోండి నాయన. దీవించి ఆశీర్వదించి ప్రతి బిడ్డకు కావాల్సిన మేలు దయచేయి. ఉద్యోగమా, వ్యాపారమా, వ్యవసాయమా, అయ్యా ఏ పరిస్థితుల్లో ఉన్నా చేతి పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నారా కరుణించండి, కృప చూపండి, లేవనెత్తండి, బలపరిచి నీ కృపాస్తులను బలపరిచి శ్రేష్టమైన క్షేమాభివృద్ధిని బిడ్డలు దయచేయాలి. యేసయ్య శ్రేష్ఠ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మాస్టర్ సాధన మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా
వింటున్న ఈ మాటలు మీ స్నేహితులకు, మీ బంధువులకు, మీ తోటి వారికి ఫార్వర్డ్ చేయండి. వారు కూడా మెసేజ్ ద్వారా వ్యర్థంగా ఇన్నాళ్ళు కన్నీరు కక్షమా అని తెలుసుకొని కన్నీటిని దేవుని పాదాలు కలిసే రీతిలో కాలుస్తారు. దాన్ని బట్టి ఆరోగ్యం, ఐశ్వర్యం, ఘనత, చట్టాన్ని కూడా మార్చే పరిస్థితులు వస్తాయి. దేవుడి మాట గురించి ఆమె